హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి టాక్స్ అండి. నేను ఇవాళ వచ్చేసి పుదీనా టమాటా చట్నీ చేస్తున్నాను. సో కావాల్సిన పదార్థాలు గుప్పెడు పుదీనా, 10 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, పోపు దినుసులు. సో ముందుగా మనం ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసేసుకొని టమాటాలు కట్ చేసుకొని వేయాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోండి. అట్లాగే వేస్తే అవి పగులుతాయి. కొంచెం చింతపండు, తర్వాత పుదీనా వేసేసుకోండి. బాగా కలపండి. కలిపేసి తర్వాత దానికి మగ్గడానికి కొంచెం మూత పెట్టేయాలి. కలిపిన తర్వాత మూత పెట్టేసేయాలి. మూత పెట్టేస్తే మగ్గుతుంది. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. సో కొత్తిమీర వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మనకు కింద మాడకుండా ఉంటుంది. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని తర్వాత తీసి చూస్తే వేగింది. సో కరెక్ట్గా వేగింది. వేగకపోతే పచ్చివాసన వచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి మంచిగా వేగనివ్వాలి. తర్వాత అది తీసుకొని మిక్సీ జార్లో వేయాలి. మిక్సీ జార్లో వేసేసి ఆరిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టేసుకొని అదే ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోండి. తర్వాత ఆవాలు వేసుకోండి. ఆవాలు వేసుకున్న తర్వాత నేను ఒక 3 వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. సో తర్వాత ఎండుమిర్చి 2 వేసుకున్నాను. తర్వాత కరివేపాకు వేయండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయండి. ఆ తర్వాత తిప్పండి. కొంచెం వేగుతుంది, మాడకుండా చూసుకోండి. సో మనం వేగిన తర్వాత మిక్సీ పట్టిన పేస్ట్ ఇందులో వేసేసేయండి. సో వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి. కలిపేసుకొని సర్వ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.